మనం ఎస్క్యూఎల్‌లో మనం ఏం చేస్తామంటే, రిమైనింగ్‌గా ఒకే ఒక్క సెషన్ అనేది మిగిలిపోయి ఉందనమాట. ఈ ఒక్క సెషన్‌ని కంప్లీట్ చేసేసుకొని, మనందరం ఏం చేద్దామంటే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సెషన్ తర్వాత నుండి మనం ఏం చేద్దామంటే, మరొక్కసారి ఎస్క్యూఎల్‌ని గురించి మరలా ఏం చేద్దామంటే, ఇంకొంచెం ఇప్పుడు మీ అందరూ కూడా ఏం చేశారంటే, ఒక డీటెయిల్డ్‌గా ఎస్క్యూఎల్ అంటే ఏంటిది అనేది తెలుసుకున్నారు. వీటిని ఉపయోగించి మనందరం కూడా ఏం చేద్దామంటే, ఫర్దర్‌గా సెషన్స్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే, ఫ్రమ్ ద బిగినింగ్ నుండి అప్ టు ద లాస్ట్ సెషన్ వరకు మనం ఏమైతే ఒకసారి చెప్పుకున్నామో అన్నిటిని రివైండ్ చేసుకుంటా టాస్క్ బేస్డ్ మినీ ప్రాజెక్ట్ అనేది మనం చేసేద్దాం. ఓకేనా? అప్పుడు ఎవరైతే మినీ ప్రాజెక్ట్లో మంచి పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలో చేసే టాస్క్లే అక్కడ ఉంటాయి అనమాట. అందుకోసం ఈ రోజు అండ్ టుమారో సెషన్ కంప్లీట్ చేసేసుకొని ఆఫ్టర్ దట్ నుండి మనం ఏం చేద్దాం అంటే ఎగైన్ ఒక మినీ ప్రాజెక్ట్ తీసేసుకొని వాట్ ఎవర్ ద స్కిల్స్ మనం నేర్చుకున్నామో అటన్నిటిని కూడా ఏం చేద్దాం అంటే బూస్టప్ చేసేసుకుంటా సెషన్ని కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. Satish, please check it once who are not joining on this session. Sure, sir. Okay, then. Right now, I am trying to sharing my screen. Vasanta, is it visible? My screen? Yeah. ట్రాన్సిషన్ అనేది చెప్పేసేసాను. దాంట్లోనే మిగిలిపోయిన మరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇండెక్స్ అనే మరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో ఏమైతే చెప్పుకున్నామో అదంతా ఒక్కసారి ఏం చేద్దామంటే ట్రాన్సాక్షన్స్ అంటే ఏందో చెప్పాను. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు చేస్తాం మనము? ఏదైనా బ్యాంకులో మనం చేస్తాం. అదే ట్రాన్సాక్షన్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే బ్యాంక్ పర్పస్లో కానీ లేదంటే ఈ కామర్స్ వెబ్సైట్లో మనం ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు కానీ ఏదైనా రైల్వే టికెట్స్ లేదా స్విగ్గీ ఇలాంటి వెబ్సైట్లో మనం అంటే ఏదైనా ఒక థింగ్ని మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక థింగ్ని మనం ఆర్డర్ చేసేసి మనం ఏం చేస్తున్నామంటే వాటిని ఆర్డర్ చేసేసి తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాము అని చెప్పుకున్నాం. ఈ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మనం అంతా కూడా ఏం చేస్తామంటే మన మనీని డెబిట్ చేయడం క్రెడిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మనం ఒక ట్రాన్సాక్షన్ అనేది చేసేటప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం బోలెడన్ని ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మన దగ్గర అమౌంట్ అనేది డెబిట్ అయిపోయి పక్కన వాళ్ళకి క్రెడిట్ అయిపోయేటప్పుడు సర్వర్ ఫెయిల్యూర్ కానీ సిస్టమ్ ఫెయిల్యూర్ కానీ నెట్వర్క్ ఫెయిల్యూర్ వలన కానీ ఏమైంది అంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ కనుక అయింది అంటే ఇంకా ఇలానే కాకుండా ఇంకా బోలెడ్ రకాలుగా ట్రాన్సాక్షన్స్ అనేవి చేసేటప్పుడు ఏవైనా సరే మనకి ఏమవుతాయి అంటే మోర్ నెంబర్ ఆఫ్ బోలెడ్ రకాల ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. వీటన్నిటిని రాకుండా ఉండాలి అంటే మనందరం కూడా ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఒక డెవలప్ చేసేవాడు ఏం చేస్తాడంటే ఒక చిన్న థింగ్ అనేది మెయింటైన్ చేస్తాడనమాట. ఏం చేస్తాడంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ చేయడానికి కావాల్సిన వాళ్ళ డేటా మొత్తం కూడా ఎక్కడ ఉంటుందంటే డేటాబేస్లో అనేది ఉంటుంది. ఆ డేటాబేస్లో డేటాని మనం ఏం చేస్తున్నామంటే యూజ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేవి రాస్తాం. ఈ ఎస్క్యూఎల్ క్వైరీస్ రాసేటప్పుడు వాటిలో ఏవైనా సరే ఈ మనం చెప్పుకున్న ఇష్యూస్లో ఏదో ఒక ఇష్యూ అనేది రైజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేవి సక్సెస్ఫుల్గా అనేది ఎగ్జిక్యూట్ అవ్వవు. అలా కానప్పుడు మనకి ఏమవుతాయి అంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ అనే వాటిని మనం చూస్తాం అన్నమాట. ఇలా ఈ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మనకు రాకుండా ఉండాలి అంటే మనం ఎస్క్యూఎల్లో అంటే మన డేటాబేస్కి ఏం చెప్తాం అంటే మన ఎస్క్యూఎల్ డేటాబేస్కి ఏం చెప్తామంటే ఒక ట్రాన్సాక్షన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ ఫెయిల్డ్ కాకుండా ఉండేటట్లు చూస్తాం అనమాట. అంటే ఏంటిది అంటే ఒకసారి చూద్దాం. ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఫెయిల్డ్ కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తామంటే ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మన డేటాబేస్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి చెప్తాం అనమాట. ఏమేం ప్రాపర్టీస్ అంటే వాటిని 4 ప్రాపర్టీస్ అనేవి చెప్తాం. వాటిని ఏమంటారంటే ఎసిడిక్ ప్రాపర్టీస్ అనే పిలుస్తారన్నమాట. యాసిడ్ ప్రాపర్టీస్ అని పిలుస్తారన్నమాట. యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఏమని పిలుస్తారంటే ఏ అంటే అటామిసిటీ అని, సి అంటే కన్సిస్టెన్సీ అని, ఐ అంటే ఐసోలేషన్ అని, డి అంటే ఏమని పిలుస్తారంటే డి అంటే ఏమని పిలుస్తారు డ్యూరబిలిటీ అని పిలుస్తాం. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ని డేటాబేస్కి చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనం ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు అక్కడ జరిగే ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే రెక్టిఫికేషన్ అనేది చేయొచ్చు అనమాట. దానిలో మనం డేటాబేస్కి చెప్పే మొదటి ప్రాపర్టీ ఏంటంటే అటామిసిటీ.
ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు డెబిట్ అవుతుంది, రెండో వాళ్ళకి క్రెడిట్ అవ్వట్లేదు, లేదా అవతల వాళ్ళకి. అంటే ఈ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్సే కదా మనం చెప్పుకుంది. ఆ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ మొత్తం పోవాలి అంటే మనం ఏం చేస్తామంటే, మనం చేసే ఎస్క్యూఎల్ క్వైరీస్ రెండు కూడా డెబిట్కి సంబంధించిన ఎస్క్యూఎల్ క్వైరీ, క్రెడిట్కి సంబంధించిన ఎస్క్యూఎల్ క్వైరీ రెండింటిని కూడా ఏం చేస్తామంటే ఒక గ్రూప్గా అనేది తీసుకొచ్చేసి పెట్టేస్తాం అనమాట. అంటే డెబిట్ అయ్యే కండిషను, క్రెడిట్ అయ్యే కండిషన్ రెండు కూడా ఇండివిజువల్గా ఉండకుండా ఆ రెండింటిని కూడా ఏం చేస్తామంటే ఒకే గ్రూప్లో పెట్టుకుంటాం. అలా గ్రూప్లో పెట్టడాన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షన్ అంటాం. అలా చేయడం అనేది చేయాలి. అలా చేసిన తర్వాత డేటాబేస్కి ఈ గ్రూప్ గురించి కొన్ని కండిషన్స్ చెప్తాం అనమాట. ఇక్కడ చేసే ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ కావాలి అంటే రెండు ఒకేసారి సక్సెస్ అన్న అవ్వాలి, లేదా ఫెయిల్యూర్ అన్న అవ్వాలి. ఒకటి అయ్యి ఒకటి అవ్వకుండా చెయ్యకు అని డేటాబేస్కి చెప్తాం. అయితే రెండు ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఏవైతే మనం గ్రూప్లో పెట్టామో ఆ గ్రూప్లో పెట్టిన ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ కావాలి. లేకపోతే ఒకటి ఫెయిల్యూర్ అయినా కానీ అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేసేయి అని చెప్తామన్నమాట. ఇలా చెప్పడాన్ని ఏమంటారంటే అటామసిటీ అని పిలుస్తామన్నమాట. అంటే ఇప్పుడు నేను వసంత నాకు డబ్బులు పంపిందనమాట. ఆ డబ్బులు పంపిన స్టేట్మెంటు నాకు రిసీవ్ అయిన స్టేట్మెంట్ రెండు విడివిడిగా ఉన్నాయి అనుకో, అప్పుడు ఫెయిల్యూర్స్ వస్తాయి. ఆ రెండు కూడా ఒకే గ్రూప్లో పెట్టి రెండు సక్సెస్ అయితేనే డేటాబేస్ నుండి డబ్బుల్ని క్రెడిట్ చెయ్యి, డబ్బుల్ని సెండ్ చెయ్యి, లేకపోతే వద్దు అని చెప్పే ప్రాపర్టీని ఏమంటారంటే అటామసిటీ అని పిలుస్తాం అనమాట. అలానే రెండవ ప్రాపర్టీ ఏంటంటే కన్సిస్టెన్సీ అంటాం. అంటే మనం బిఫోర్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎవరికైతే మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నామో వాళ్ళ అకౌంట్లో ఉన్న నెట్ బ్యాలెన్స్ మొత్తం కూడా చూసుకుంటాం అనమాట. ఆ నెట్ బ్యాలెన్స్ అనేది మనం క్వైరీ సక్సెస్ అయినప్పుడు కానీ క్వైరీ ఫెయిల్ అయినప్పుడు కానీ ఆ నెట్ బ్యాలెన్స్లో ఎలాంటి చేంజెస్ కనుక లేకుండా ఉండేటట్లు డేటాబేస్ని చూడు అని చెప్పడాన్ని ఏమంటారంటే కన్సిస్టెన్సీ అంటాం. సపోజ్ మీరు ఇక్కడ కనుక చూసుకున్నారనుకో, డేవిడ్ సమంత వాళ్ళ యొక్క నెట్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే ట్రాన్సాక్షన్ చేయక ముందల 15,000 ఉంది ఇద్దరికి కలిపి. అదే ట్రాన్సాక్షన్ చేశాను అనుకో, ఆ అమ్మాయి దాంట్లో 1,000 రూపీస్ కట్ అయింది, ఈ దాంట్లో 1,000 క్రెడిట్ అయింది. రెండు కలిపి నెట్ బ్యాలెన్స్ ఎంత అయింది? 15 వచ్చింది. అలానే ఒకవేళ మనం చేసిన ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అయిందనుకో, అప్పుడు ఎంత అవుతుంది? 10, 5, 15,000 ఉండిపోతుంది. అంటే ఎప్పుడైనా సరే ట్రాన్సాక్షన్ చేసినా, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా ఆ గ్రూప్లో ఉన్న నెట్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో, వాళ్ళిద్దరి యొక్క అకౌంట్ యొక్క నెట్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దానిలో ఎలాంటి చేంజెస్ లేకుండా కాన్స్టెంట్గా ఉండేటట్లు మెయింటైన్ చేయి అని చెప్పడాన్ని డేటాబేస్కి ఏమంటారంటే కన్సిస్టెన్సీ అని పిలుస్తారనమాట. మూడవది ఏంటిది అంటే ఐసోలేషన్ అని పిలుస్తాం. ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒక సెకండ్లోనే నువ్వు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేయి, అంటే లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ ఎన్నైనా చేయి. అంటే ఒక శామ్ అనే అమ్మాయి తన అకౌంట్ను ఉపయోగించి ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకుంది. అవన్నీ కూడా ఏమవ్వాలంటే క్రెడిట్ టు డెబిట్ అలా క్రెడిట్ టు డెబిట్ అన్నీ కూడా సక్సెస్ అయినప్పుడు మాత్రమే ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ చెయ్యి. అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా సరే అన్లిమిటెడ్గా ఎన్నైనా సరే డేటాబేస్ నుండి చేసుకునేటప్పుడు ఎన్నైనా సరే అలౌ చెయ్యి అని చెప్పడాన్ని ఏమంటారంటే ఐసోలేషన్ అని పిలుస్తారన్నమాట. అలా లాస్ట్ వన్ ఏంటిదంటే డ్యూరబిలిటీ. అంటే మనం ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినా కానీ ఆ సక్సెస్ అయిన డేటా అనేది డేటాబేస్లో ఉండాలి. ఒకవేళ ఫెయిల్యూర్ అయినా కానీ ఆ ఫెయిల్యూర్ అయిన డేటాబేస్ కూడా డేటాబేస్లో ఉండేటట్లే ఆ యొక్క మెసేజ్ని ఏదైతే ఉంటుందో ఆ మెసేజ్ మొత్తం కూడా ప్రింట్ అయ్యేటట్లు చూడు అని చెప్పడాన్ని ఏమంటారంటే డ్యూరబిలిటీ అంటాం. ఈ 4 ప్రాపర్టీస్ అన్నీ కూడా సక్సెస్ అయితేనే ఆ ట్రాన్సాక్షన్ని యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పడాన్ని ఏమని పిలుస్తారంటే ట్రాన్సాక్షన్స్ అని పిలుస్తారు. ఈ 4 ప్రాపర్టీస్ని మనం డేటాబేస్కి చెప్పడం అనేది చేస్తాం. ఈ 4 ప్రాపర్టీస్ ద్వారా ఏం చేస్తుందంటే ఒక డేటాబేస్ ఏం చేస్తుందంటే ఈ 4 ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ అనే వాటిని కంప్లీట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకేనే. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అంటే ఈ 4 ప్రాపర్టీస్ ఆధారంగా చేసేసుకుని ఏం చేస్తుందంటే డేటాబేస్ అనేది ఏం చేస్తుందంటే ట్రాన్సాక్షన్స్ని చేస్తూ ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. అది మనం లాస్ట్ 2 days బ్యాక్ మనం చెప్పుకున్న కాంటెంట్ అనమాట. ఓకేనా? ఈ రోజు మిగిలిపోయిన ఉన్న కంటెంట్ చూద్దాం. ఇంకొకటి ఏంటిదంటే ఈ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇండెక్సెస్లో ట్రాన్సాక్షన్ అంటే మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇండెక్సెస్ అంటే ఏంటిది అనేది చూద్దాం. అంటే ఒక డేటాబేస్ ఇండెక్స్ అంటే మీ అందరికీ చెప్పుకున్నాం కదా, ఒక రియల్ టైం సినారియో ద్వారా చూద్దాం. ఇండెక్స్ అంటే ఏంటిదంటే మీ అందరూ కనుక ఎవరైనా సరే డిక్షనరీ కనుక యూజ్ చేస్తున్నారంటే ఇంగ్లీష్ నేర్చుకుందామని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే డిక్షనరీలో కనుక ఏదన్నా ఒక వర్డ్ని కనుక సెర్చ్ చేయాలి అంటే ఏం చేస్తారు, ఆ డిక్షనరీలో సపోజ్ దట్ అంబ్రెల్లా అనే వర్డ్ ఉంది.
అంబ్రిల్లా అనేది సెర్చ్ చేయాలనుకో మనం ఏం చేస్తాము, యు అనే దాని దగ్గరికి వెళ్తాం. యూలోనే ఇంకా చూస్తే ఏం చేస్తాం, ఎం అనే సబ్ కంటెంట్ ఉన్న దాని దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేస్తాం అంటే అక్కడ ఉన్న వాడిని చూసేసి అంబ్రెల్లా వచ్చేసిందని చూస్తాం. అంతేనా కాదా? ఒక డిక్షనరీలో మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక వర్డ్ని కనుక మనం సెర్చ్ చేయాలంటే ఏం చేస్తామంటే దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఆ లెటర్ యొక్క స్టార్టింగ్ వర్డ్ చూస్తాం, తర్వాత సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్ అట్లా చూసేసుకొని మనం ఏం చేస్తామంటే ఈజీగా ఏం చేస్తాం, ఒక డిక్షనరీలో వెతకడం అనేది చేస్తాం అనమాట. అలానే మనం కూడా ఏం చేయొచ్చు అంటే డేటాబేస్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే డిక్షనరీలో మనం ఎలా అయితే వెతుకుతామో అలానే మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో కూడా వెతకడానికి ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. దానిని ఏమంటారంటే ఇండెక్స్ 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 అని పిలుస్తారనమాట. అంటే ఒక బుక్ లైబ్రరీలోకి వెళ్ళినప్పుడు బుక్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి లైబ్రరీలో ఆ బుక్స్ని వెతకాలంటే మనం ఏం చేస్తాం, ఆ బుక్స్ మొత్తాన్ని కూడా ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ ఉంటాం కదా. అలానే అలానే మనం ఏదైనా ఒక బుక్లో ఉన్న కంటెంట్ తీయాలి అంటే డిక్షనరీలో మనం ఈజీగా వెతకడానికి ఏం చేస్తాము, ఈజీగా అక్కడ ఉన్న కీవర్డ్స్ని స్టార్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్ అనే వాటిని గుర్తుపెట్టుకొని ఆ బుక్ని మనం ఏం చేస్తాం, ఈజీగా వెతకడం అనేది చేస్తాం కదా. అలానే మనం కూడా ఏం చేస్తామంటే ఒక డేటాబేస్లో ఏదైనా ఒక డేటాని కనుక మనం ఫెచ్ అనేది చేయాలి అనుకున్నప్పుడు అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఇండెక్సింగ్ అనే ఆర్డర్లోనే మనం ఏం చేస్తామంటే డేటాని మనం వెతకడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? దీంతో మనకి ఏమైందంటే ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? దాన్ని ఎప్పుడు వాడతారంటే చాలా రేర్గా అనేది వాడతారనమాట. ఓకేనా? అది ఎలా వాడతారంటే పర్సంటైల్ అని పెట్టి అక్కడ కనుక మనం ఒక వర్డ్ కనుక చెప్పేసేసామనుకో అప్పుడు మనకు కావాల్సిన డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ని కూడా మనం వెతుకుతూ ఉంటాం. ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీని ఏం చేస్తుందంటే మ్యాక్సిమం డేటాబేసెస్లో ఏమవుతుంది అంటే ఉండదు అనమాట. అంటే మనం నేర్చుకునే MySQL అనే డేటాబేస్లో వచ్చేదానికి ఈ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. ఓకేనా? వరాకిల్ అనే కాన్సెప్ట్లో అయితే ఈ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయవచ్చు అనమాట. దీంతో మనకి ఏమైందంటే ట్రాన్సాక్షన్స్ అండ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీంతో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ద MySQL కాన్సెప్ట్స్ అనమాట. అంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఏం చేసామంటే ఈ డేటాబేస్ గురించి నేర్చుకునేటప్పుడు డేటాబేస్లో ఉండే ఫ్రమ్ ద ఒక డెవలపరు ఏదైతే ఫ్రమ్ ద కీ పాయింట్ నుండి అండ్ ద లాస్ట్ సెషన్ వరకు ఏవైతే టాస్క్లు చేస్తాడో ఆ టాస్క్కి రిలేటెడ్గా ఉన్న ప్రతి కాంటెంట్ని కూడా మనం ఏం చేసామంటే నేర్చుకోవడం అనేది చేసేసామన్నమాట. ఓకేనా? దీంతో మనకి ఏమైందంటే SQL అనేది కంప్లీట్ అనేది చేసేసుకున్నాం అనమాట. ఈ రోజు సెషన్లో మనందరం కూడా ఏం చేద్దామంటే ఇంకొక కాన్సెప్ట్ అనేది చేసేద్దాం. మనం డేటాబేస్ అనేది ఓన్లీ SQL లైట్ అనే డేటాబేసే కాదు మనం వాడేది. ఇంకా మనకి ఏముంటాయి అంటే మార్కెట్లో మనం ఏం నేర్చుకుంటున్నాం, రిలేషనల్ డేటాబేసెస్తో వర్క్ చేయడం అనేది చేస్తున్నాం కదా. ఈ రిలేషనల్ డేటాబేస్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఓన్లీ SQL లైట్ అనే డేటాబేస్ ఒక్కటే ఉండదన్నమాట. MySQL డేటాబేస్ ఉంటుంది, ఒరాకిల్ డేటాబేస్ ఉంటుంది, అలానే PostgreSQL డేటాబేస్ అనేసి బోల్డ్ అన్ని డేటాబేస్లు ఉంటాయి కదా. మనం ఓన్లీ ఏ డేటాబేస్తో వర్క్ చేయడం నేర్చుకున్నాము, SQL లైట్తో వర్క్ చేయడం అనేది నేర్చుకున్నాం. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రికార్డ్ ఆఫ్ ద టైంలో SQLతో వర్క్ చేసినట్లే MySQLతో వర్క్ చేయడం, ఒరాకిల్తో వర్క్ చేయడము, PostgreSQLతో వర్క్ చేయడం అనేది ఎలా అనేది మనం ఏం చేద్దామంటే ఒక్క సెషన్లోనే మనం ఏం చేద్దాం అంటే ఈ డేటాబేసెస్ అనేవి మోస్ట్ పవర్ఫుల్ అనమాట. MySQL, ఒరాకిల్ అనేది ఈ రెండు డేటాబేసెస్లో మనం ఎలా వర్క్ చేస్తాం అనేది జస్ట్ ½ ఆఫ్ ద సెషన్లోని మనం ఏం చేద్దామంటే ఈ డేటాబేస్తో మనం ఎలా వర్క్ చేస్తామనే వాటిని కూడా మనం నేర్చేసుకుందాం. అంటే ఈ రోజు సెషన్ ఏంటంటే SQL సింటాక్ అనేది చేస్తాం, SQL క్వైరీ అనేది చేస్తాం. దేంట్లో చేస్తాము, SQL లైట్ అనే డేటాబేస్లో చేసినప్పుడు, MySQL డేటాబేస్లో చేసినప్పుడు, ఒరాకిల్ డేటాబేస్లో SQL క్వైరీ అనేది ఎలా చేస్తాము అనే దాని గురించి మనం ఏం చేద్దాం అంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చేసేసుకుందాం. ఓకేనా? గెట్ రెడీ. దానికోసం మనం ఈ రోజు మన యొక్క లాస్ట్ అండ్ ఫైనల్ సెషన్ యొక్క ఎజెండా ఒక్కసారి చూద్దాం. ఓకేనా? మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో ఒక రికార్డ్ ఆఫ్ ద టైంలోనే మనం బోల్డ్ అన్ని డేటాబేసెస్ ఉన్నాయి కదా, న్యూ డేటాబేసెస్ ఉన్నాయి కదా, ఆ డేటాబేస్లో ఎలా వర్క్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? అలానే ఏంటిది అంటే దానికోసం మనం ఏం చేస్తామంటే SQL సింటాక్. SQL అంటే ఒక డేటాబేస్తో మనం వర్క్ చేయాలంటే దేన్ని యూజ్ చేస్తాము, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేసేస్తే కదా మనం వర్క్ చేసేది. ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేటప్పుడు SQL లైట్ అనే డేటాబేస్లో ఎలా అయితే వర్క్ చేసామో
MySQL డేటాబేస్లో ఎలా వర్క్ చేస్తాము, ఒరాకిల్ డేటాబేస్లో ఎలా వర్క్ చేస్తాం అనే దాని గురించి ఈ రోజు సెషన్లో మనం నేర్చేసేసుకుందాం. ఓకేనా? ఓకే. యా, దానికోసం మనం ఏం చేద్దామంటే ఈరోజు కాన్సెప్ట్ని స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఒక డేటాబేస్ SQL లైట్ అనే డేటాబేస్తో వర్క్ చేయడం అనేది ఎలా అనేది మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ SQL కాకుండా రిలేషనల్ డేటాబేస్ని మనం చేసే బోలెడు రకాల డేటాబేసెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఒక రికార్డ్ ఆఫ్ ద టైంలో ఎలా కంప్లీట్ చేస్తామనే దాని గురించి నేర్చేసుకుందాం. ఓకేనా? దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ అనేది తెలుసుకునే ముందు మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం యూజ్ కేస్ అనేది తీసుకొని దాన్ని అర్థం చేసుకుంటే మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ ద థింగ్స్ అన్నిటిని కూడా అర్థం చేసేసుకుందాం. ఓకేనా? ఓకే. వసంత, ఈజ్ ఇట్ ఆడిబుల్? యా, థ్యాంక్ యూ. ఓకే. అంటే ఏంటిది అంటే ఇప్పుడు మీరంతా కూడా ఏం చేశారంటే మనమందరం కూడా ఏం చేసామంటే మా సతీష్ అనే అబ్బాయి ఒక కార్ అనేది కొన్నాడనమాట. ఏ కారు అంటే టాటా అనే కార్ని కొన్నాడనమాట. కొనేసి వాడు ఏం చేసుకున్నాడంటే ఆ కార్ని నడపాలనుకున్నాడు. అలా నడపాలనుకుంటే వాడు ఏం చేసేసాడు, వాడికి బాగా ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక కార్ కావాలి. అందుకోసం వాడు ఏం చేశాడంటే ఫర్ ద ఫస్ట్ టైం వాడు ఏం చేశాడంటే ఒక కార్ అనేది కొన్నాడు అనమాట. ఏ కార్ అంటే ఒక టాటా కార్ కొన్నాడు అనుకున్నాం. ఆ కార్ని ఏం చేసేసాడంటే వాడు నేర్చుకుందాం అనుకున్నాడు అనమాట. నేర్చుకుందాం అనేసి వాడు ఏం చేశాడంటే ఆ కార్ని ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఆ కార్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఒక కార్ని నేర్చేసుకున్నాడు. ఈసారి ఏమయ్యాడంటే వాడికి ఈ సంవత్సరం బాగా హైక్ ఇచ్చేసారనమాట. బాగా హైక్ ఇచ్చేసేసి హైక్ అంటే ఎక్స్ట్రా జీతం ఇచ్చేసారనమాట. వాడికి మంచి మంచి ప్రమోషన్ వచ్చేసింది. వాడు ఏమయ్యాడంటే ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయాడు. పెద్ద పొజిషన్కి వెళ్ళినప్పుడు వాడి దగ్గర బోల్డంత డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులతో వాడు ఏం చేశాడంటే అరే టాటా కార్ కాదు, ఈసారి మన దగ్గర జీతం కొంచెం బాగా వస్తుంది కదా, కొంచెం మంచి కారు కొనుక్కుందాం అనేసి వాడు ఏం చేశాడంటే మారుతి సుజుకి అని ఎవరు చెప్పారనమాట. వాడు ఆ మారుతి సుజుకి అనే కార్ని వెళ్ళేసి కొనేసాడనమాట. అలా కొనేసినప్పుడు ఇంతకు ముందు వాడు టాటా కార్ని నడపడం అనేది నేర్చేసుకున్నాడు. ఇప్పుడు మారుతి సుజుకి అనే కారు కొన్నాడు అనుకో, ఆ కారు నేర్చుకోవాలంటే అప్పుడు ఆ కారు అంటే టాటా కారు కొన్నప్పుడు ఎంత టైం అయితే నేర్చుకోవడానికి టైం పట్టిందో ఆ టైం పట్టేంత టైం మొత్తం కూడా మారుతి సుజుకి కోసం స్పెండ్ చేస్తాడా సతీష్? స్పెండ్ చేయగలవా? అంటే చెప్తావా? లేదు కదా. అప్పుడు ఏం చేస్తాడు మనోడు అంటే ఇప్పుడు మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే ఒక స్కూటీ కొందనమాట. అది ఏంటంటే టీవీఎస్ అనే స్కూటీ కొందనమాట. ఆ స్కూటీ అనేది అమ్మాయికి అసలు రాదనమాట. అమ్మాయి ఫర్ ద ఫస్ట్ టైం అనేది అమ్మాయి ఏం చేస్తుందంటే దాన్ని డ్రైవ్ చేస్తుంది. అలా డ్రైవ్ చేయాలంటే ఆమె ఏం చేసిందంటే ఒక 1 month వరకు ఏం చేసిందంటే ఆ స్కూటీని నేర్చుకోవడం అనేది చేసేసింది అనమాట. నేర్చుకొని ఈజీగా ఆఫీస్కి వెళ్తుంది. తర్వాత ఏమైందంటే ఆమెకి మంచి జీతం వచ్చేసింది. ఈసారి టీవీఎస్ కాకుండా ఈసారి ఇంకొకటి ఏదో స్కూటీ కొందనమాట, వేరే కంపెనీది. ఆ స్కూటీ కొనగానే సుజుకి స్కూటీ కొందనమాట. ఆ స్కూటీ అనేది నేర్చుకోవాలనుకో అది కొనంగానే అది నడపాలి అనుకో, టీవీఎస్ స్కూటీ నేర్చుకున్నప్పుడు ఎలా అయితే 1 month కష్టపడి నేర్చుకుందో అలానే ఇది కొత్తది మరొక స్కూటీ కొందంటే అలానే 1 month అనేది మళ్ళీ నేర్చుకుంటుందా? నేర్చుకోవాల్సిన అవసరం లేదని తెలుసా లేదా నాన్న వసంత? అంతేనా కాదా? అంటే అలానే మనం కూడా ఏం చేయొచ్చంటే ఒక సాఫ్ట్వేర్లో ఒక డేటాబేస్తో వర్క్ చేయడం అనేది మనం నేర్చుకున్నామంటే ఇంకా కొత్త డేటాబేస్తో వర్క్ చేయాలన్నా కానీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట. అంటే ఒక రిలేషనల్ డేటాబేస్లో ఒక డేటాబేస్తో వర్క్ చేయడం కనుక మనకు వచ్చేసింది అంటే అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా కొత్త దాంట్లో ఉన్న బోల్డ్ రకాల డేటాబేస్లు అన్నిటిని కూడా ఏం చేయాలంటే అన్నిట్లో వర్క్ చేయాలి అంటే మళ్ళీ దాన్ని ఫ్రమ్ ద బిగినింగ్ నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఎలా అంటే ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒక కార్ అన్నాం అనుకో, ఆ కార్ అనే దాంట్లో అన్ని కారుల్లో కూడా కామన్గా ఉండే ఆస్పెక్ట్స్ ఏంటి అనేది చూద్దాం. అన్ని కారుల్లో కూడా కామన్గా ఏమేమి ఉంటాయి అంటే మోస్ట్లీ కామన్గా ఏమేమి ఉంటాయి అంటే స్టీరింగ్ అనేది ఉంటుంది అనమాట. అలానే ఇంకా ఏముంటుందంటే క్లచ్ అనేది కూడా ఉంటుంది అనమాట. అలానే ఇంకేముంటుంది అంటే బ్రేక్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట. అలానే ఇంకోటి ఏముంటుందంటే గేర్ రాడ్ అనేది కూడా ఉంటుంది అనమాట. గేర్స్ అనేవి కూడా ఉంటాయి. అలానే ప్రతి కార్లో ఏముంటుందంటే యాక్సలరేటర్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ప్రతి కార్లో కూడా కామన్గా ఏమేమి ఉంటాయి అంటే అది టాటా కార్ అయినా కావచ్చు, లేదా మారుతి సుజుకి అయినా కావచ్చు, లేదా షిఫ్ట్ అయినా కావచ్చు, అది బెంజ్ కార్ అయినా కావచ్చు, ఇంకా ఏ టైప్ ఆఫ్ కార్ అయినా కానీ
కారు అనేది కనుక ఉంది అంటే 4 చక్రాలతో ఉండే కారు కనుక అయ్యింది అంటే ఆ కారుల్లో కామన్గా ఏమేమి ఉంటాయి అంటే స్టీరింగ్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, గేర్స్ ఉంటాయి, అలానే యాక్సలరేటర్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి ఏ కార్ అయినా కానీ వాటిలో కామన్గా ఈ ఫీచర్స్ మటుకి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి అన్నమాట. అంతేనే కాదా, అంటే మనం తీసుకున్నది ఏ కార్ అయినా కానీ, అది టాటా కార్ అయినా కానీ, లేదంటే అది మారుతి సుజుకి కార్ అయినా కానీ, ఆ రెండిట్లో కామన్గా ఏమేమి ఉంటాయి అంటే ఇవన్నీ కామన్గా ఉంటాయి అన్నమాట. ఏమేమి కామన్గా ఉండకపోవచ్చు అంటే మోస్ట్లీ ఏమేమి కామన్గా ఉండకపోవచ్చు అంటే ఆ కార్కి, అంటే మనం టాటా కార్ కొన్నామనుకో, ఆ టాటా కార్లో స్పీడ్ అనేది ఉంటుంది కదా, ఆ స్పీడ్ అనేది వాడు 140 వరకు ఇవ్వచ్చు అనమాట. అదే మనం వేరే కార్ కొన్నామనుకో, దాంట్లో స్పీడ్ ఎంత వరకు ఇస్తాడంటే మ్యాక్స్ రేంజ్ 180 వరకు ఇవ్వచ్చు అనమాట. లేదు అంటే మనం కొన్న కార్లు ఏముంటుందంటే, మనం ప్రీవియస్లీ కొన్న కార్ రెడ్ కార్ అయితే ఇప్పుడు మనం కొనే కారు బ్లూ కార్, అంటే వేరే కలర్ అనేది ఉండొచ్చు అనమాట. లేకపోతే మనం ఇంతకు ముందర కొన్న కారు పెట్రోల్ కంపెనీ పెట్రోల్తో నడిచేదైనా అవ్వచ్చు, ఇప్పుడు మనం కొనే కారు డీజిల్తో అయినా నడిచేదైనా అవ్వచ్చు. లేకపోతే మన ఇంజిన్ యొక్క కెపాసిటీ, ఇంతకు ముందు మనం కొనుక్కున్న కారు యొక్క ఇంజిన్ కెపాసిటీ 12 లీటర్లు పట్టొచ్చు, ఇప్పుడు మనం కొనుక్కునే కారు యొక్క కెపాసిటీ ఎంత ఉండొచ్చు అంటే మహా 16-20 లీటర్లు అనేది ఉండొచ్చు. లేదు అంటే మనం ఆ కార్కి వైప్స్ అనేవి ఉంటాయి కదా, వైపర్స్ అంటే క్లీన్ చేసే పర్పస్లు, అండ్ అలానే సీటింగ్ కెపాసిటీ, ఇలాంటి థింగ్స్ ఏమవ్వచ్చు అంటే ఇలాంటి థింగ్స్ మాత్రం ఏమవ్వచ్చు అంటే అవన్నీ డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ వాటిల్లో కామన్గా ఏముండొచ్చు అంటే స్టీరు, గేర్ రాడ్డు, యాక్సలరేటరు అండ్ బ్రేక్స్, ఇలా స్టీరింగ్, ఇలాంటి థింగ్స్ అన్ని కూడా ఏమవ్వచ్చు అంటే కామన్గా ఉండొచ్చు. కానీ ఏ కార్లో అయినా సరే ఏముండొచ్చు అంటే ఇవన్నీ కామన్గా ఉండొచ్చు. కానీ వాటిల్లో ఏమవుతాయి అంటే కలర్లు కానీ, స్పీడ్లు కానీ, ఇలాంటి చిన్న పాసిబుల్ డిఫరెన్సెస్ మాత్రమే ఏమవుతాయి అంటే చిన్న డిఫరెన్సెస్ మాత్రమే వాటిలో ఉండొచ్చు. కానీ అంతేగాని ఎంటైర్గా మనం కొత్త కారు కొన్నామనుకో, ఆ కారులో ఉండే థింగ్స్ అన్ని కూడా డిఫరెంట్గా అయితే ఏమీ ఉండవు అనమాట. అంతేనా కాదా, అవునా కాదా? సార్ అలానే మనం ఒక టాటా కారు కొన్నామనుకో, ఆ టాటా కారు, హోండా కారు, మహీంద్రా కారు, ఇలా వాటిల్లో ఏం చేస్తుందంటే వాటిల్లో వర్క్ చేయడానికి ఏం చేశాడు, మనం ఒక కారు కొన్నాం అనమాట. ఆ కార్ని నడపడానికి మనల్ని ఆఫీస్ తీసుకెళ్ళడానికి ఒక డ్రైవర్ని పెట్టుకున్నాం అనమాట, ఒక డ్రైవర్ జాబ్. ఆ డ్రైవర్ ఏం చేస్తాడంటే వాడు ఒక కార్ని, మనం ఏం కారు కొన్నామంటే ఫస్ట్ ఒక టాటా కారు కొన్నాను. ఆ టాటా కార్తో నేనేం చేశానంటే ఆ టాటా కార్తో వాడిని ఏం చేశానంటే డ్రైవర్గా పెట్టుకున్నాను అనమాట. వాడు ఏం చేశానంటే ఆ కారు నడుపుతా ఉన్నాడు. తర్వాత నేనేం చేసేసానంటే హోండా కార్ కొన్నాను, లేదా మహీంద్రా కార్ కొన్నాను, లేదంటే ఇంకొక వేరే కారు కొన్నాం అనమాట. ఆ కారు నడపాలంటే ఈ డ్రైవరు మళ్ళీ హోండా కారు నడపాలి అంటే చాలా టైం తీసుకుంటాడా, మహీంద్రా కార్ నడపాలి అంటే ఆ డ్రైవరు ఈ మహీంద్రా కార్ని నడపడానికి ఒక 1 మంత్ టైం తీసుకుంటాడా, తీసుకోడు కదా. వాడు ఏం చేస్తాడంటే ఈ టాటా కార్ నడపడం కనుక వాడికి వచ్చేసిందంటే వెంటనే వాడు ఏం చేస్తాడంటే ఆ డ్రైవరు హోండా కార్లోకి వెళ్ళాడనుకో, జస్ట్ 1 or 2 seconds ఆఫ్ ద టైంలో, 1 minute ఆఫ్ ద టైంలోనే ఏం చేస్తాడంటే ఆ కారు నడపడం అనేది అలవాటు చేసేసుకుంటాడు. అదే ఆ హోండా కాకుండా మహీంద్రా అనే కంపెనీ కార్ నడపాలనుకో, ఆ కార్ నడపాలంటే వాడికి ఎంతో టైం పట్టదు, జస్ట్ 1 or 2 minutes ఆఫ్ ద టైంలోనే ఏం చేస్తాడంటే దాన్ని అడ్జస్ట్ చేసేసుకొని ఏం చేస్తాడంటే ఈజీగా నేర్చుకోవడం అనేది చేస్తాడనమాట. అంటే కామన్గా చెప్పాలి అంటే మనమే కనుక డ్రైవింగ్ కనుక నేర్చుకోవాలనుకో, ఒక టాటా కార్ అనేది నడపాలి అంటే మనకి ఒక 30 days ఆఫ్ టైం పట్టింది అనుకో, ఎంటైర్ ద థింగ్ ఆ కార్ నడపడం మనకు బాగా రావాలి అంటే మినిమం ఒక 30 days పట్టింది అనుకో. అదే మనం హోండా కార్, ఆ కార్ నడపడం వచ్చేసిన తర్వాత మనం హోండా కార్ అనే దాంట్లోకి షిఫ్ట్ అవ్వాలి అంటే హార్డ్లీ మనకి ఎంత టైం పట్టింది అంటే ఒక 2 గంటల కంటే ఎక్కువ టైం పట్టదు అనమాట. అదే హోండా కార్ నడిపేసేసి మనం మహీంద్రా అనే కార్ నడపాలి అనుకున్నప్పుడు ఆ మహీంద్రా కార్లోకి మనం మారాలి అంటే మనకి ఎంత టైం పట్టింది అంటే ఓన్లీ 1 hour కంటే ఎక్కువ టైం తీసుకోవాలన్నమాట. ఎందుకని అంటే ఏ కార్ అయినా సరే మనం నడిపేటప్పుడు ఆ కార్లో కామన్గా ఏముంటాయి అంటే అన్నిటిలో ఒక కామన్గా అడ్జస్ట్మెంట్స్ ఏముంటాయి, కామన్గా ఏమేమి ఉంటాయి, స్పీడు, ఎక్సలరేటరు, గేర్ రాడ్స్, ఇవన్నీ కామన్గా ఉంటాయి. బట్ వాటిలో చిన్న ఫ్యూ థింగ్స్ మాత్రం ఏమవుతాయి, డిఫర్గా ఉంటాయి. ఫ్యూ ద థింగ్స్ మాత్రం ఏమవుతాయి, కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి. వాటన్నిటిని అడ్జస్ట్ చేసుకోవాలంటే మనకి ఎంత టైం పట్టింది అంటే ఫ్యూ మినిట్స్ ఆఫ్ ద టైం మాత్రమే పట్టింది. అంతేగాని ఆ కారు, నేను ఇంతకు ముందు నేర్చుకున్న కారు ఎర్ర కారు, ఇప్పుడు నేర్చుకుంటున్న కారు పసుపు కారు కాబట్టి నాకు అది నేర్చుకోవాలంటే 30 days పట్టిద్దని అంటామా? అనం కదా. ఇంతకు ముందు నేను పెట్రోల్ కారు నడిపాను, ఇది డీజిల్ కారు, ఈ కారు నేను నేర్చుకోవాలంటే 1 నెల రోజులు పట్టిద్ది అనేసి అంటామా? అనం కదా.
అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక కారు కనుక మనకు బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనుకో, ఆ కార్లో అన్ని ఏ కారు తీసుకున్నా కానీ ఆ కార్లో కామన్గా ఏముంటుంది, ఈ స్క్రీన్ మీద కనపడే థింగ్సే కదా ఎక్కువగా ఉండేది. కాకపోతే అవి ఏమవుతుంటే ఒకటి లెఫ్ట్ ఉండొచ్చు, ఇంకో కార్లో రైట్ ఉండొచ్చు అనమాట. ఇంకో కార్లో గేర్ అనేది ఇంకొక స్టైల్లో ఉండొచ్చు అనమాట. అంతేగాని ఫ్యూ మోర్ ఆఫ్ ద డిఫరెన్సెస్ మాత్రమే ఉండొచ్చేమో కానీ, అంతేగాని ఆ కార్లో ఉండే ఎంటైర్ ద థింగ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉండవు కదా. అందుకని ఇలాంటి వాటిని అర్థం చేసేసుకోవాలంటే మనకి ఎంతో టైం పట్టదు అనమాట. ఫ్యూ మినిట్స్ ఆఫ్ ద టైంలోనే మనం ఏం చేస్తామంటే, రికార్డ్ ఆఫ్ ద టైంలోనే ఏం చేస్తామంటే ఆ కార్ని డ్రైవ్ చేయడం అనేది ఈజీగా మన జర్నీ నుండి మనం ఏం చేస్తామంటే మనం స్టార్ట్ చేసే జర్నీ నుండి డెస్టినేషన్ వరకు ఏమవుతుందంటే ఈజీగా వెళ్ళగలం అనమాట. అలానే మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక డేటాబేస్తో వర్క్ చేయడం అనేది మనం నేర్చేసుకున్నాం కాబట్టి, ఒక డేటాబేస్తో వర్క్ చేయడం అనేది మనకు వచ్చేసేసింది కాబట్టి, ఇంకా ఆ డేటాబేస్లో ఇంకా బోల్డ్ రకాల రిలేషనల్ డేటాబేస్ మనం ఏం చేస్తామంటే ఒక రిలేషనల్ డేటాబేస్లో ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్తో వర్క్ చేయడం అనేది మనం నేర్చేసుకున్నాం అనమాట. అంటే ఒక డేటాబేస్తో వర్క్ చేయడం అనేది కనుక మనకు వచ్చేసింది అనుకో, దాంట్లో ఉండే ఇంకా బోల్డ్ రకాల డేటాబేస్తో వర్క్ చేయాలన్నా కానీ మనకి పెద్ద డిఫరెన్స్ ఏం కాదు కదా. ఎలా అంటే ఒక కార్తో నడపడం కనుక మనకు వచ్చేసిందంటే, అలానే రిమైనింగ్ ద కార్స్ అన్నిటి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ నడపడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు కదా. అలానే ఒక డేటాబేస్తో మనకు వర్క్ చేయడం కనుక వస్తే, అలానే రిమైనింగ్ ద డేటాబేస్తో వర్క్ చేయడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదనమాట. కాకపోతే వాటిలో మనకి ఏముంటుందంటే చిన్న చిన్న సిమిలర్ డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి అనమాట. ఎలా అంటే ఒక కార్ నడిపేటప్పుడు దాంట్లో మైలేజ్ కానీ స్పీడ్ కానీ ఇలా చిన్న చిన్న థింగ్స్ మాత్రమే డిఫర్ ఉన్నట్లు, అలానే మనం నేర్చుకునే డేటాబేస్లో కూడా ఏమవుతాయి అంటే చిన్న చిన్న సింటాక్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి తప్పితే, అంతేగాని వాటికంటే ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉండవన్నమాట. అంతేగాని మనం ఫౌండేషన్ అనేది ఎప్పుడైతే ఒక డేటాబేస్తో నేర్చుకోవడం అనే ఫౌండేషన్ అనేది మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో, వాటిలో అవి కనుక మనం స్ట్రాంగ్గా ఉన్నామంటే రిమైనింగ్ ద డేటాబేసెస్ అన్నిటిని కూడా వర్క్ చేయడం అనేది పెద్ద కష్టం కాదనమాట. అందుకోసం మనం ఏం చేసామంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసేసామంటే బాగా 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 ప్రాక్టీస్ చేసేసి ఒక డేటాబేస్ కనుక మనం బాగా నేర్చేసుకున్నాం అనుకో, ఆర్డీబీఎంఎస్ లో ఉండే రిమైనింగ్ ద డేటాబేసెస్ తో వర్క్ చేయడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదనమాట. అందుకోసం మనందరం కూడా ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ఏవైతే థింగ్స్ ఉన్నాయో ఆ థింగ్స్ అన్నిటిని అప్లై చేసేసి రిమైనింగ్ ఆఫ్ ద డేటాబేసెస్ లో కూడా రికార్డ్ ఆఫ్ ద టైంలో ఎలా నేర్చుకుంటామనే దాని గురించి ఈ రోజు సెషన్ ని స్టార్ట్ చేసేసుకున్నాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రిలేషనల్ డేటాబేస్ లో ఉన్న ఇంకా బోల్డ్ రకాల డేటాబేసెస్ తో వర్క్ చేయడం అనే దాని గురించి చూస్తున్నాం అనమాట. ఓకేనా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ అండ్ దిస్ టాపిక్? అర్థమైనట్లేనా? ఓకేనా? కన్ఫ్యూజ్ చేశాను? ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే రిలేషనల్ డేటాబేస్ అంటే ఏందో చెప్పుకున్నాం. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంది, మనం కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఒక టేబులర్ ఫామ్లో అరేంజ్ చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే రిలేషనల్ డేటాబేస్ అని పిలుస్తాం. ఇలా టేబులర్ ఫామ్లో అరేంజ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. మన ఇంటిలో సరుకుల్ని సర్దుకోవడానికి మనం ఏం చేస్తామంటే అందరి ఇళ్లలో కూడా సరుకుల్ని దాచుకోవడానికి స్టోరేజ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే అందరూ కూడా డబ్బాలు వాడతారు. అందరూ కూడా ప్లాస్టిక్ డబ్బాలే వాడతారా? అందరూ కూడా ఒకే టైప్ ఆఫ్ డబ్బాలనే యూజ్ చేస్తామా? కాదు కదా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ద థింగ్స్తో ఏం చేస్తారంటే కందిపప్పుని ఇలాంటి వాటన్నిటిని కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటా ఉంటామా లేదా? అలానే మనం కూడా మన డేటాని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఒక టేబులర్ రూపంలో ఉంటే ఒక రిలేషనల్ డేటాబేస్లో మనం ఏం చేస్తామంటే డేటాని ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం. అలా ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేసుకుంటూ ఉంటాం. అది బికాస్ ఆఫ్ ఏం చేస్తారంటే యూజర్ యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఏం చేస్తారంటే అందరూ ఒకే డేటాబేస్తో వర్క్ చేయరు కదా అన్ని కంపెనీస్. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ అనే వాటిని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే యూజ్ చేస్తూ ఉంటారు. వాటిల్లో ఒకటి ఏంటిది అంటే ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక డేటాబేసు, ఒరాకిల్ డేటాబేస్ అని, అలానే మైఎస్క్యూఎల్ డేటాబేస్ అని, ఇంకా అలానే మనం ఏం చేస్తామంటే పోస్ట్గ్రే ఎస్క్యూఎల్ డేటాబేస్ అని, ఇలా మోస్ట్ పాపులర్గా ఈ 4 రకాల డేటాబేసెస్తో ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారనమాట. మన డేటాని టేబులర్ రూపంలో ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ డేటాబేసెస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వాటిల్లో మనం దేంతో వర్క్ చేయడం అనేది నేర్చుకున్నామంటే ఎస్క్యూఎల్ లైట్.
ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్తో వర్క్ చేయడం అనేది నేర్చుకున్నాం. అలా వర్క్ చేయాలంటే మనం ఏం చేసామంటే ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఒక స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఏం చేసామంటే ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్లో మన డేటాని ఆర్గనైజ్ చేయడం ఎలా అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. వాటిల్లోనే మనం ఏం చేసామంటే మోర్ బోల్డ్ కాన్సెప్ట్ని గురించి మనం నేర్చుకున్నాం అనమాట. అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఒక ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్లో వర్క్ చేయడం ఎలానో నేర్చుకున్నాం. అలానే మనం ఇప్పుడు కనుక వరాకల్ డేటాబేస్తో వర్క్ చేయాలి అంటే ఏం చేయవసరం లేదు. మనం ఆ డేటాబేస్లో డేటాని ఆర్గనైజ్ చేయాలంటే దేన్ని వర్క్ చేయాలి, ఎస్క్యూఎల్నే యూజ్ చేస్తాం అనమాట. అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి వరాకల్ డేటాబేస్లో డేటాని ఏం చేస్తాం అంటే ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తాం. అదే మనం MySQL డేటాబేస్తో వర్క్ చేయాలంటే ఏం చేస్తామంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే ఆ MySQL డేటాబేస్లో మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం. అంటే మనం ఏ డేటాబేస్తో మనం వర్క్ చేయాలన్నా కానీ కామన్గా దేన్ని యూజ్ చేస్తాము, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్లో వర్క్ చేస్తాము. అలానే MySQL డేటాబేస్లో వర్క్ చేయాలన్నా కానీ డేటాను ఆర్గనైజ్ చేయాలన్నా కానీ ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. అలానే ఒరాకిల్ డేటాబేస్లో అయినా సరే మనం డేటాను స్టోర్ చేయాలంటే దాంట్లో కూడా మనం ఏం చేస్తాము, లైక్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్తో మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. అందుకోసం మనకి ఏమైంది అంటే మనం ఒక డేటాబేస్లో వర్క్ చేయడం అనేది నేర్చుకున్నాం కాబట్టి రిమైనింగ్ ద డేటాబేస్లో వర్క్ చేయాలంటే జస్ట్ నాట్ ఓన్లీ ఎక్కువ టైం అనేది తీసుకుందాం. మనం జస్ట్ ఒక 10 to 15 minutes ఆఫ్ ద టైంలోనే మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్ట్రక్చర్డ్ ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్ నుండి MySQL డేటాబేస్లోకి మనం ఈజీగా కన్వర్ట్ అయిపోవచ్చు అనమాట. దీనికల్లా మనకు కావాల్సింది ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ ప్రాక్టీస్ కనుక ఉంది అంటే చాలు అనమాట. ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఆ డేటాబేస్లోకి అడ్జస్ట్ అనేది అయిపోవచ్చు అనమాట. అందుకోసం ఈ డేటాబేస్లో వర్క్ చేయడానికి మనం ఫ్రమ్ ద ఫస్ట్ మనం ఏం చేసేసాము, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్లో ఫస్ట్ మనం ఏం చేసేసాము, టేబుల్ అనేది క్రియేట్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వరాకిల్ అనే డేటాబేస్లో కానీ MySQL అనే డేటాబేస్లో కానీ ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఒక్కసారి మనం చూసేద్దాం. ఓకేనా? ఓకేనే. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక డేటాబేస్లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలనుకో మనం ఏం చేస్తాం మామూలుగా సింటాక్స్ ఏం చేస్తాము, క్రియేట్ టేబుల్ అని రాసేసి టేబుల్ నేమ్ అని ఇస్తాం. తర్వాత ఏం చేస్తాము, రౌండ్ బ్రేసెస్ అనేవి పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో ఏం చేస్తాం కాలం నేమ్ ఇస్తాము. దాని పక్కన ఏం చేస్తాం అంటే డేటా టైప్ అనేది ఇచ్చేస్తాం. అంతేనా కదా? అదే ఇంటీజర్ అయితే ఇంటీజర్ అని, అదే స్ట్రింగ్ అయితే var అనేసి, అలానే అది ఫ్లోట్ అయితే ఫ్లోట్ అనేసి డేటా టైప్ ఇచ్చేసేసి రౌండ్ బ్రేసెస్ని క్లోజ్ చేసేసి చివరికి వెళ్ళేసి మనం ఏం చేస్తాం అంటే ఒక సెమీ కాలంతో క్వైరీ అనేది కంప్లీట్ చేసేస్తాం. అంతేనా కాదా? అలానే మనం MySQL అయితే ఏం చేస్తామంటే ఒక చిన్న చేంజ్ అనేది చేస్తాం అనమాట. ఏం చేస్తామంటే మనం ఇంటీజర్ అనేది ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే దానిలో కూడా ఏం చేస్తామంటే సేమ్ క్రియేట్ టేబుల్ అని పెట్టేసి టేబుల్ నేమ్ ఇచ్చేసేసి మనం ఏం చేస్తామంటే కాలం నేమ్ ఇచ్చేసి దాని పక్కన మనం ఏ డేటా టైప్ అయితే ఇస్తామో ఆ డేటా టైప్తో మనం ఏం చేస్తామంటే మెన్షన్ చేసుకుంటూ వెళ్తాం. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇంటీజర్ అనేది ఇచ్చేటప్పుడు ఈ డేటాబేస్లో ఏం చేస్తారంటే ఇంటీజర్ అని రాయాల్సిన అవసరం లేదనమాట. INT అని మాత్రమే ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే అని ఇచ్చేసేసి మనం ఏం చేస్తామంటే రిమైనింగ్ SQL లైట్లో చేసినప్పుడు ఎలా అయితే డేటా టైప్కి క్యారెక్టర్స్ మనం ఇచ్చేసామో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఏం చేస్తామంటే MySQLలో కూడా అలానే ఇవ్వడం, సిమిలర్ టు MySQL లైట్లో ఎలా అయితే వర్క్ చేస్తామో టేబుల్ క్రియేట్ చేయడానికి అలానే MySQLలో కూడా ఏం చేస్తామంటే సేమ్ టు సేమ్ అలానే టేబుల్ అనేది క్రియేట్ చేసేస్తాం అనమాట. ఓకేనా? అదే మనం వరాకిల్లోకి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ క్రియేట్ టేబుల్ అని పెట్టేసేసి టేబుల్ నేమ్ ఇచ్చేసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ ఓపెన్ చేసి మనం ఆ టేబుల్కి ఏ కాలంకి అయితే నేమ్ ఇస్తున్నామో ఆ కాలం నేమ్ పెట్టేసేసి దాని పక్కన ఏం చేస్తామంటే డేటా టైప్ అనేది క్రియేట్ చేస్తాం. సింటాక్స్ అయితే సేమ్ అనమాట. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇంటీజర్ అనేది ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఇంటీజర్ వాల్యూని కనుక స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు అదే మనం వరాకిల్ డేటాబేస్లో అయితే ఏం చేస్తామంటే ఒకే స్మాల్ చేంజ్ అనేది చేస్తాం. ఇంటీజర్ అని ఇవ్వకుండా అక్కడ ఏం ఇస్తామంటే నంబర్ అని ఇస్తాం అనమాట. నంబర్ అని ఇచ్చామంటే అప్పుడు దానికి ఏమర్థమైందంటే అక్కడ నంబర్ ఇవ్వాలి అనేసి గుర్తుపెట్టుకుంటుంది అనమాట.
అదే మామూలు డేటాబేస్లో అయితే ఏం చేస్తాం, నెంబర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇంటీజర్ అనేతో మనం ఏం చేస్తామంటే ఆ డేటా టైప్ని మెన్షన్ చేస్తాం. అదే మనం వరాకిల్ అనే డేటాబేస్లో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఆ డేటా టైప్ పొజిషన్లో మనం ఏం చేస్తామంటే ఇంటీజర్ అనేది ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే నంబర్ అంటే వరాకిల్లో డేటా టైప్స్ దేంతో మెన్షన్ చేస్తారంటే నంబరు, వార్కారు, ఫ్లోటు, బులియన్ అని ఇలా ఉంటాయి అన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక కాలంలో ఒక నెంబర్ని కనుక ఫిల్ చేద్దాం అనుకున్నప్పుడు డేటాని, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ కాలంలో మనం ఫిల్ చేసే డేటాకి ఏ డేటా టైప్తో పిలుస్తామంటే నంబర్ అనే ఒక డేటా టైప్తో ఏం చేస్తామంటే రీప్లేస్ అనేది చేసేసి స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని ఏం చేస్తామంటే క్రియేట్ చేసేసి మనం ఏం చేస్తామంటే మన ఒరాకిల్ డేటాబేస్లో ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేయడం అనేది చేసేస్తాం అనమాట. దీంతో మీ అందరికీ కూడా ఒక టేబుల్ని క్రియేట్ చేయడం వచ్చేసిందా, MySQLలో కానీ SQL లైట్లో కానీ ఒరాకిల్ అనే డేటాబేస్లో మీరందరూ కూడా ఈజీగా టేబుల్ని క్రియేట్ చేయడం అర్థమైనట్లేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? అంటే మీ అందరూ కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఒక్క MySQL లైట్ అనే డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేయడం కనుక మనకు చేసిందంటే ఆటోమేటిక్ మీ అందరికి అర్థమైపోయిందా, MySQLలో కూడా టేబుల్ అలానే క్రియేట్ తెలుసు. ఒరాకిల్లో వచ్చేసరికి ఏమైంది, చిన్న చేంజ్ అనమాట, చిన్న చేంజ్ మాత్రమే, చిన్న సింటాక్స్ చేంజ్ మాత్రమే చేసేసామంటే డేటాబేస్లో టేబుల్ని క్రియేట్ చేయడం అనేది మీ అందరికీ కూడా వచ్చేసేసింది. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ ద థింగ్స్ కూడా ఏం చేద్దామంటే ఒక టేబుల్లో వాల్యూని ఇంజర్ట్ చేయడం అనేది ఎలా, అప్డేట్ చేయడం, ఇంకా బోల్డ్ అని రకాలు చేస్తాం కదా, అవన్నీ కూడా ఎలా చేస్తాము ఏంటిది అనేది టుమారో సెషన్లో నేర్చేసేసుకుని ఏం చేద్దామంటే SQLలో మనం ఏం చేసామంటే రికార్డు టైంలోనే మనం ఏం చేద్దామంటే బోల్డ్ అన్ని డేటాబేస్లో కూడా వర్క్ చేయడం అనేది నేర్చేసేసుకున్నాం. ఓకేనా? దీంతో ఈ రోజు సెషన్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఎవ్వరూ కూడా పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే మీరు ఏవైతే మర్చిపోయారో వాటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ఫర్దర్ ద సెషన్స్ అనేవి మనం కండక్ట్ చేసేసుకొని ఈ SQLని ఇంకా పర్ఫెక్ట్గా అనేది మనం నేర్చేసేసుకున్నాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.